10 lakhs బడ్జెట్లో 10 బెస్ట్ కార్సా అని ఆశ్చర్యపోకండి. ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. కొందరికి పెట్రోల్ కార్ కావాలి, కొందరికి సిఎన్జి కావాలి, ఇంకొంతమంది ఎలక్ట్రిక్ వైపు కూడా చూస్తున్నారు. కొందరికి మైలేజ్ ఎక్కువ ఇంపార్టెంట్, ఇంకొంతమందికి స్పేస్ ఎక్కువ కావాలి, ఇంకొంతమందికి ఫీచర్స్ ఎక్కువ కావాలి, సన్ రూఫ్ లాంటి ఫీచర్స్ కావాలి. సో ఇలా అన్ని రకాల రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అందరినీ కవర్ చేయడానికే ఈ 10 కార్స్ అయితే నేను షార్ట్ లిస్ట్ చేశానండి. సో అండ్ ఈ కార్స్ కూడా నేను ప్రతి కారు మోడలు, దాంతోపాటు వేరియంటు అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎగ్జాక్ట్గా ఎంత పడుద్దో మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఏ సర్ప్రైజ్ ఉండదు. ఎగ్జాక్ట్గా అది పట్టుకుని వెళ్ళి షోరూమ్కి వెళ్తే మీకు దొరుకుతుంది. సో ఆ 10 కార్స్ ఏంటో చూసేద్దాం రండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఎందుకంటే ఎస్పెషల్లీ 10 lakhs బడ్జెట్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా కావాలి, ఏమేం కావాలో ఆలోచించి మైండ్లో పెట్టుకుని దాని తగ్గట్టుగా చేశాను. సో ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ కూడా ఉంది, హైప్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీ ఉంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు, డౌట్స్ అడగచ్చు, తర్వాత కొటేషన్స్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రూప్గా వెళ్ళి బుకింగ్ చేసి కూడా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో కమ్యూనిటీలో జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ వచ్చేసి టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్. సో టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ నేను మాన్యువల్ వర్షన్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇది 9,79,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఈ వేరియంట్లో మీకు సన్ రూఫ్ దొరుకుతుంది, ఆటోమేటిక్ ఏసీ, క్రూజ్ కంట్రోల్, ఇంకా మిగతావన్నీ మంచి ఫీచర్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. బట్ సన్ రూఫ్తో వచ్చే 10 lakhs లోపల ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ కార్స్ విత్ సేఫ్టీ. టాటా పంచ్ అంటేనే సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్, మీకు తెలిసిందే. సో సన్ రూఫ్ ఇలాంటి బేసిక్ ఫీచర్స్ అన్నీ కావాలి, నాకు స్ట్రాంగ్ కార్ కావాలనుకుంటే టాటా పంచ్ అడ్వెంచర్ ఎస్ వేరియంట్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒక సన్ రూఫ్ నాకు వద్దు అనుకుంటే కనుక టాటా పంచ్ అడ్వెంచర్ వేరియంట్ ఉంది, ఇది 9,37,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి బలినో. అండ్ ఈ బలినోలో నేను రికమెండ్ చేస్తున్న వేరియంట్ జెటా ఏఎంటీ. ఇది 10,17,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ పడుతుందండి. బట్ లైక్ ఫీచర్స్ అయితే ఫుల్గా దొరుకుతాయి ఈ వేరియంట్లో, జెటా వేరియంట్లో. సో 9-inch టచ్ స్క్రీన్ ఉంది, రేర్ కెమెరా ఉంది, అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి, పుష్ బటన్ స్టార్ట్ దొరుకుతుంది, ఆటో ఏసీ, తర్వాత స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి బలినోలో. అండ్ డ్రైవ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అండ్ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. సో ఆల్రౌండర్ కారు, బిఎన్ క్యాప్లో 4 star రేటింగ్ కూడా వచ్చింది కాబట్టి పర్వాలేదు, సేఫ్టీ వైస్ కూడా కవర్డ్ అని చెప్పుకోవచ్చు. సో 10,17,000లో ఇది బలినో ఒక ఆల్రౌండర్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి వేరియంట్. సో ఇందులో మనం పిక్ చేస్తున్న వేరియంట్స్ ప్యూర్ సిఎన్జి 9,66,000కి వస్తుంది. అదే ప్యూర్ ఎస్సిఎన్జి అయితే 10,04,000. సో ప్యూర్ ఎస్సిఎన్జిలో సన్ రూఫ్ ఎక్స్ట్రా దొరుకుతుందండి. బట్ ప్యూర్ సిఎన్జి వేరియంట్ పరంగా చూసుకుంటే బేస్ వేరియంట్స్లోకి వస్తుంది, కానీ ఇందులో వచ్చే ఫీచర్స్ మాత్రం పర్లేదు, డీసెంట్గానే ఇచ్చారు. సేఫ్టీ అయితే చాలా బాగుంటుంది, తెలుసు మీకు ఆల్ట్రోజ్ గురించి. అండ్ ప్రీమియం లుక్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది ఫీచర్. సో హైవేస్లో డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. రేర్ డీఫాగర్ ఉంది, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ దొరుకుతుంది, స్టీరింగ్ కంట్రోల్స్ దొరుకుతున్నాయి. సో బేసిక్స్ దొరుకుతున్నాయి. నాకు ఫ్యూచర్ పరంగా బాగుండాలి, సిఎన్జి కార్ అయితే కొంచెం ఎథనాల్ బ్లెండింగ్ అది ఎక్కువ ఉన్నా కొంచెం రిస్క్ తక్కువ అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నట్లయితే కనుక ఆ టాటా ఆల్ట్రోజ్ సిఎన్జిని కన్సిడర్ చేయొచ్చండి. అండ్ మన లిస్ట్లో ఫోర్త్ కార్ వచ్చేసి మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇందులో నేను పిక్ చేస్తున్న వేరియంట్ డెల్టా ఏఎంటీ. ఇది 9,72,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. సో మారుతి ఫ్రాంక్స్ అనేది కొంచెం బెటర్ కారు, బట్ డెల్టా ఏఎంటీని పిక్ చేయడానికి కారణం ఏంటి, 10 lakhs లోపల రావాలి అని చెప్పేసి. ఇందులో మనకి రేర్ సీట్స్ 60:40 ఫోల్డబుల్ సీట్స్ దొరుకుతున్నాయి, ఆటోమేటిక్ ఏసీ దొరుకుతుంది, రేర్ డీఫాగర్ దొరుకుతుంది, తర్వాత ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ కార్స్ అండి ప్రస్తుతానికి మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఓవరాల్గా కారు పెర్ఫార్మెన్స్ కానీ, లుక్స్ కానీ, స్పేస్ అన్ని రకాలుగా సార్టెడ్ ఉంది. బట్ ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ మనకు వచ్చేసి సేఫ్టీ రేటింగ్ అయితే లేదు, క్రాష్ టెస్ట్ అవ్వలేదు కాబట్టి సేఫ్టీ రేటింగ్ లేదు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ మన లిస్ట్లో ఫిఫ్త్ కార్ వచ్చేసి టాటా టియాగో ఈవీ. ఇందులో నేను పిక్ చేస్తున్న వేరియంట్ క్రియేటివ్ ప్లస్ 24 ఎల్ఆర్ లాంగ్ రేంజ్. సో 24 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 200 కిలోమీటర్లు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 200 కిలోమీటర్ల రేంజ్ మీకు దొరుకుతుంది అనమాట. రియల్ వరల్డ్ రేంజ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇందులో మనకి ఇంట్రెస్టింగ్గా
అన్ని హై అండ్ ఫీచర్స్ దొరుకుతున్నాయి. 360 కెమెరా దొరుకుతుంది, క్రూజ్ కంట్రోల్ దొరుకుతుంది, రేర్ వైపర్ వాషర్, ఆటో డీఫాగర్, ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ దొరుకుతున్నాయి. తర్వాత రేర్ ఏసీ ఈవెంట్స్ లాంటివి దొరుకుతాయి. సో ఒక మీ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, మీ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది, మీకు మైలేజ్ పెట్రోల్ కాస్ట్లో ఎక్కువ అవ్వకూడదు అనుకుంటున్నారు అండ్ సిటీలో ఎక్కువ డ్రైవ్ చేస్తారనుకుంటే టియాగో ఈవీని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చండి. 10,40,000 రూపీస్కి మనకి దొరుకుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ చాయిస్. మన లిస్ట్లో 6th కార్ వచ్చేసి హుండై i20 స్పోర్ట్స్ ఐవిటీ. ఇది 10,50,000 వరకు ఉంది అప్రాక్సిమేట్ కాస్ట్. బట్ ఓవరాల్గా ఈ వేరియంట్ అయితే మీకు ఫీచర్స్ బాగా దొరుకుతున్నాయి. ఓవరాల్గా టచ్ స్క్రీన్ కానీ, వైడ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే, తర్వాత రేర్ డీఫాగరు, క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి. సో హుండై యాక్చువల్గా వీళ్ళ ఆటోమేటిక్ బాగుంటుందండి ఐవిటీ. ఇట్స్ గుడ్, స్మూత్ ఉంటుంది గేర్ బాక్స్. తర్వాత లోపల ఇంటీరియర్స్ క్వాలిటీ కానీ ఓవరాల్గా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కాబట్టి మంచిగా దొరుకుతుంది. సో బట్ కాస్ట్ వైజ్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే హ్యాచ్ బ్యాక్కి 10 lakhs ప్లస్ పెడుతున్నామని. బట్ మీరు కొంచెం నెగోషియేట్ చేయొచ్చు, డిస్కౌంట్స్ అయితే కొంచెం ఇస్తున్నారు ఈ కార్స్ మీద. సో ఆ నెగోషియేట్ చేసి మీరు కొంచెం డిస్కౌంట్స్ పట్టుకుంటే మేబీ 10 lakhs దగ్గరలో పట్టరావచ్చు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆటోమేటిక్ కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ 7th కార్ మన లిస్ట్లో హుండై ఎక్స్టర్. హుండై ఎక్స్టర్లో నేను రికమెండ్ చేస్తున్న వేరియంట్ HX4+ AMT. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి, HX4+. ఇది 9,65,000కి దొరుకుతుంది. సో హుండై ఎక్స్టర్ టాటా పంచ్ లాగే ఒక మైక్రో ఎస్యూవీ మోడల్ మీకు తెలుసు. అండ్ ఇది ఆటోమేటిక్ బాగుంటుంది అండ్ ఇందులో సన్ రూఫ్ దొరుకుతుంది ఈ వేరియంట్లో. మైక్రో ఎస్యూవీ మనకు తెలుసు, స్మూత్ కార్ అయితే స్మూత్గా ఉంటుంది. లైక్ సర్వీస్, హుండై వాళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది, సర్వీస్లో ఇష్యూస్ లేవు అండ్ కార్ కూడా రిలయబుల్గా ఉంటుంది, హెడేక్ ఉండదు. పెట్రోల్ వేయించుకున్నామా, నడిపించుకున్నామా, టైం వస్తే సర్వీస్ చేయించుకున్నామా. సో హుండై ఎక్స్టర్ HX4+ AMT కూడా ఒకవేళ సన్ రూఫ్ చూస్తున్నారు, ఆటోమేటిక్ కూడా కావాలనుకుంటే ఇది బెటర్ చాయిస్. ఒకవేళ సన్ రూఫ్ కావాలి, నాకు ఆటోమేటిక్ వద్దనుకుంటే అక్కడ టాటా పంచ్ కూడా మంచి చాయిస్ అనమాట. సో 8th కార్ మన లిస్ట్లో 8th కార్ వచ్చేసి హోండా ఎమేజ్. ఇందులో నేను పిక్ చేస్తున్న వేరియంట్ VCVT. ఇది 10,50,000 రూపీస్ అండి ఆన్ రోడ్ ప్రైస్. కొన్ని డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి మీకు కొంచెం 10 lakhs దగ్గరలో వచ్చే అవకాశం ఉంది ఇన్ ఆన్ రోడ్ ప్రైస్. అండ్ హోండా వాళ్ళు రిలయబుల్ కార్స్ చేస్తారు, మనకు తెలిసిందే. సో అండ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, డిక్కీ బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది, లోపల క్యాబిన్ స్పేస్ కూడా డీసెంట్ క్యాబిన్ స్పేస్ ఉంది. తర్వాత రిలయబిలిటీ కార్ గురించి మీకు తెలుసు. తర్వాత టచ్ స్క్రీన్ కానీ, స్పీకర్స్, రేర్ ఆర్మ్రెస్ట్, క్రూజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్విఎమ్స్, ఇలా ఓవరాల్గా పర్లేదు, బేసిక్ ఫీచర్స్ బాగున్నాయి. బట్ క్యాబిన్ నాయిస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో క్యాబిన్లోకి నాయిస్ వస్తూ ఉంటుంది, అది మీకు ఓకే కాదో చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. బట్ ఒక 10 lakhs బడ్జెట్లో ఒక మంచి ఆటోమేటిక్ కార్ కావాలనుకుంటే హోండా ఎమేజ్ని కూడా డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయొచ్చండి. అండ్ మన లిస్ట్లో 9th కార్ వచ్చేసి రెనాల్ట్ ట్రైబర్ ఎమోషన్. సో ఈ రెనాల్ట్ ట్రైబర్ అనేది ఈ ఉన్న మొత్తం చెప్పిన లిస్ట్ అనేది కన్నా కొంచెం డిఫరెంట్ ఇది, ఎందుకంటే ఇది ఒక ఆల్మోస్ట్ 7-seater కార్ ఇది. సో కొంచెం కాంపాక్ట్ ఉంటుంది, బట్ 7-seater, 7 మెంబర్స్ని కూర్చోబెట్టుకోవచ్చు, కన్వర్టబుల్ 7-seater అని చెప్పుకోవచ్చు. లాస్ట్లో ఉన్న 2 seats మనం తీసి పడేయవచ్చు అండ్ ఓవరాల్ సీటింగ్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ ఎమోషన్ వేరియంట్లో మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దొరుకుతాయండి, ఫ్యూచర్ లోడ్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ టాప్ వేరియంట్ కింద లెక్క. అండ్ దీని ప్రైజింగ్ కూడా తక్కువ అనమాట, 10 lakhs కన్నా తక్కువలో మనకు వస్తుంది. సో ఈ కార్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్కోర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ మైలేజ్ అంత రాదు. బట్ 7-seater కావాలి, నాకు 10 lakhsలోనే కావాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత 10th కార్ వచ్చేసి సాధారణంగా ఈ కారు మీ అసలు లిస్ట్లోకి ఉండకూడదు, బట్ ఎందుకు వస్తుందంటే డిస్కౌంట్స్ బాగా ఇస్తున్నారు కాబట్టి ఈ లిస్ట్లో చెప్తున్నాను. అదే మారుతి సుజుకి బ్రిజా LXi. సో ఈ మారుతి సుజుకి బ్రిజా LXi అంటే బేస్ వేరియంట్ అండి. బేస్ వేరియంట్లో యాక్చువల్గా కొంచెం టచ్ స్క్రీన్ అది ఉండదు. బట్ మారుతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రిజా మీద డిస్కౌంట్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు LXi వేరియంట్తో పాటు అర్బానో కిట్ ఇస్తున్నారు. దానివల్ల టచ్ స్క్రీన్, స్పీకర్స్, సెర్చెస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ యూస్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ 10 lakhs బడ్జెట్లో మీరు పెద్ద కార్ తీసుకున్నట్టు ఉంటుంది. అసలు ఎందుకు ఇన్ని డిస్కౌంట్లు ఇస్తున్నారంటే బ్రిజా ఫేస్ లిఫ్ట్ అయితే తొందరలో రాబోతుంది, అందుకే వీళ్ళు యాక్చువల్గా డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. సో 10th కార్ అయితే బ్రిజా అండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ సాధారణంగా బ్రిజా మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారని కానీ, ఈ అర్బానో కిట్ ఉంటుందని కానీ చాలామందికి అయితే అవేర్నెస్ ఉండదు. సో ఇలాంటి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఒక కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉండి నేను నా ఓన్గా రీసెర్చ్ చేసే బదులు డైరెక్ట్గా ఎక్స్పర్ట్తో మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు.
మాట్లాడి మీరు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఒక మంచి కార్ చూస్ చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ బుక్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ కార్స్ గురించి చూసారంటే మీరు డెఫినెట్లీ 13 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఏవొస్తున్నాయి, 13 అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఏవొస్తున్నాయో దాని గురించి వీడియో చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.